సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, దానికి సంబంధించి చట్టం ముందు ఎవరైనా సమానమే అనేటటువంటి ఒక యాస్పెక్ట్ ఆర్టికల్ 14 రాజ్యాంగంలో ఆర్టికల్ 14 గాని, ఆహ్, చట్ ఆహ్, భా భారతీయ న్యాయ సంహిత గాని చెప్పేటటువంటి అంశాలు. సో, ఈ కేస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే, ఒక 35 సంవత్సరాల మహిళ రేవతి అనేవారు. ఆమె ఈ అల్లు అర్జున్‌కి సంబంధించిన 'పుష్ప 2' అనే సినిమాకి సంబంధించిన ప్రీమియర్‌కి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో డిసెంబర్ 4 తేదీన 'పుష్ప ద రూల్' అనే సినిమా నేపథ్యంలో సంధ్యా థియేటర్‌లో ఈవిడ మరణించడం జరిగింది. ఎందుకనంటే తొక్కిసలాట ఎందుకు జరిగింది అనంటే, అల్లు అర్జున్ ఆ సినిమా ప్రీమియర్ షోకి రావడం జరిగింది. అండ్ వచ్చిన సందర్భంలో అతను ఒకసారి చూడడం కోసం ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా తలపడడంతో వచ్చినటువంటి పరిస్థితి అది. సో, దాంతోటి అల్లు అర్జున్ మీద కొన్ని ఆహ్, కేసులు పెట్టడం జరిగింది పోలీసు. అంటే బిఎన్ఎస్ సెక్షన్ భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ద మర్డర్. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 వాలంటరీలీ కాజింగ్ ద హర్ట్. అలాగే విచ్ విస్ టు బి రెడ్ విత్ ది సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ ద బిఎన్ఎస్. గతంలో 'షారుఖ్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్' కేసులో కూడా ఇలాంటి సందర్భమే మనం చూస్తాం. అంటే తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించడం. దానికి 'షారుఖ్ ఖాన్‌కి' డైరెక్ట్‌గా సంబంధం లేదు. కానీ 'షారుఖ్ ఖాన్' మీద కేసు పెట్టారు. అంటే ఇలాంటి కేసుల్లో సుమారుగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. సో, ఈ కేసులో అక్యూజ్డ్ ఎవరు? అంటే నిందితులెవరు? అంటే ప్రధానంగా థియేటర్ మేనేజ్మెంట్. ఆ తర్వాత అల్లు అర్జున్. నెక్స్టు అల్లు అర్జున్ యొక్క సెక్యూరిటీ టీమ్. అంటే ఈ బౌన్సర్లు వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు అల్లు అర్జున్ మీద పడకుండా తోసేసినటువంటి నేపథ్యంలో ఇది జరిగిందని అంటున్నారు. అలాగే థియేటర్ ఓనర్, జనరల్ మేనేజర్. థియేటర్ ఓనర్‌కి సంబంధం ఉండదు. కానీ థియేటర్ ఓనర్ మీద కూడా కేస్ పెట్టడం జరిగింది. ఆ థియేటర్ జనరల్ మేనేజ్‌మెంట్ అలాగే థియేటర్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ మేనేజర్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. సో, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్‌లో అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ డిసెంబర్ 5 తారీఖున కంప్లెయింట్ పెట్టారు. హస్బెండ్ ఆహ్, చ మ మరణించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ హస్బెండ్ ఈ పోలీస్ కేస్ పెట్టడం జరిగింది. అండ్ డిసెంబర్ 11 తారీఖున తెలంగాణ హైకోర్టు సంబంధించి ఈ ఆర్డర్ కేసులు కొట్టేయాలి అని చెప్పి క్వాష్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ గారు పెట్టడం జరిగింది. సో, పోలీసులు ఏమంటున్నారంటే దేర్ వాస్ నో ఇంటిమేషన్ ఫ్రమ్ ద థియేటర్ మేనేజ్మెంట్ ఆర్ ది యాక్టర్స్ టీమ్ దట్ దే వుడ్ బి విజిటింగ్ ద థియేటర్. అండ్ ద థియేటర్ మేనేజ్మెంట్ ఆల్సో డిడ్ నాట్ మేక్ ఎనీ అడిషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద సెక్యూరిటీ టు మేనేజ్ ది క్రౌడ్. అంటే ఇంతమంది ఒక అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నటప్పుడు ఒక దేశవ్యాప్తంగా ఒక పాన్ ఇండియా స్టార్ అయినటువంటి స్టార్ వస్తున్నప్పుడు కంపల్సరీగా రద్దీ ఉంటుంది. అండ్ ఆ రద్దీలో చిన్న ఆహ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ సంధ్యా థియేటర్ దగ్గర. కాబట్టి కావాల్సినటువంటి అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి. పోలీస్ స్టేషన్‌లకి ఇన్ఫార్మ్ చేయాలి. అవేవి జరగలేదు. అండ్ ఇటువంటి కేసే ఇందాక మనం అనుకున్నట్టుగా గుజరాత్‌లో వడోదరాలో జరిగినటువంటి పరిస్థితి. 'షారుఖ్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్' కేసులో అంటే వడోదరాలో రైల్వే స్టేషన్‌లో ఈ 'రైస్' అనేటటువంటి సినిమా ప్రచారం కోసం 'షారుఖ్ ఖాన్' వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఆ కేసు 2017 నుంచి ఇప్పటికి నడుస్తూనే ఉంది 'షారుఖ్ ఖాన్' మీద. అంటే ఇలాంటి కేసులు తొందరగా ఆహ్, ఆహ్, కంప్లీట్ కావు. కనీసం ఒక 5, 6 ఏళ్ళన్నా పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో మరి ఈ కేసు ఎలా ఉన్నా గాని అల్లు అర్జున్ రిమాండ్‌కెళ్తారా? బెయిల్ ఇస్తారా? ఇవ్వరా? ఇయన్నీ మనకు సంబంధం లేదు. సో, ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు అనంటే మూవీ ప్రమోటర్స్. అంటే ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది. ఒక సూపర్ హైప్ తీసుకొచ్చారు. రూ. 1000 కూడా పెట్టి టికెట్ కొనుక్కున్నారు. అలాగే అల్లు అర్జున్ విక్టిమ్స్ ఎవరైతే రేవతి గారు చనిపోయారో వాళ్ళ అబ్బాయి కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. అండ్ అలాగే ఆ విక్టిమ్సే కాకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా స్టేక్ హోల్డర్సే. పోలీసులు స్టేక్ హోల్డర్సే. ఎందుకంటే ఇలాంటి పోలీస్ స్టేషన్‌కి, ఈ థియేటర్‌కి పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు. అంటే మాక్సిమం 3 నిమిషాల్లో, 2 నిమిషాల్లో నడుచుకుంటాన్నా వచ్చేసేయొచ్చు. అంత దగ్గరగా ఉంటుంది పోలీస్ స్టేషన్. అదేవిధంగా పర్సనల్ సెక్యూరిటీ ఆఫ్ అల్లు అర్జున్. అండ్ వీళ్ళందరికీ మించి అతిపెద్ద స్టేక్ హోల్డర్స్ ఎవరంటే అల్లు అర్జున్‌ని చూడడానికి వచ్చినటువంటి ఫ్యాన్స్. ఇన్‌ఫాక్ట్ ఈ విక్టిమ్స్ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే. సో, మరి ఈ నేపథ్యంలో ఈ ఫ్ ఈ మనం దీని నుంచి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనకి మిడ్‌నైట్ 9:30 షోనా, లేకపోతే 11:30 షో, 1:30 షో, 2:30 షో ఈ షోల కన్నా ఇంపార్టెంటు మన కెరియర్. అంటే సంధ్యా థియేటర్‌కి ఇంతమంది వేల మంది ఫ్యాన్సొచ్చారు.
ఈ ఫ్యాన్స్‌లో నాకు తెలిసి నా నా ఉద్దేశంలో 70% ఫ్యాన్స్ ఆ చుట్టుపక్కల సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, రేపు సండే రోజు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఇలాంటి సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్, పోటీ పరీక్షల యాస్పిరెంట్సే ఉంటారు. 70% వరకు వాళ్ళే ఉండొచ్చు. మరి ఈ యాస్పిరెంట్స్ అన్నిటికన్నా ముఖ్యం మనకి కెరియర్ తర్వాత ఈ ఈ ఈ ఇలాంటివన్నీ కూడా సెకండరీ ఉండాలి. అంటే జనరల్‌గా నేనెప్పుడు కూడా ఒక విషయం చెప్పేదేంటి అంటే, మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు. ఆ ఫ్యాన్స్ పిచ్చి గాకూడదు. ఆ ఫ్యాన్స్ పట్ల పిచ్చితనం ఉండకూడదు. ఆ ఫ్యాన్స్ తమ హీరో పట్ల విపరీతమైనటువంటి ఆరాధనా భావం ఉండాల్సినటువంటి అవసరం లేదు. సినిమా మామూలుగా మనం రిలాక్స్‌డ్‌గా చూడడానికి వెళ్తాం. అంతే తప్ప గెంతులేయడానికి లేకపోతే తొక్కిసలాటలో చనిపోవడానికి కాదు. కాబట్టి ఇలాంటి చర్యల నేపథ్యంలో మనం తెలుసుకోవలసినటువంటి నేర్పించేటటువంటి పాఠం ఏంటి అంటే, మనకి వ్యక్తి ఆరాధన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే వీళ్ళని సూపర్ హీరోలు వీళ్ళంతే. కేవలం స్క్రీన్ మీద మాత్రమే హీరోలు. స్క్రీన్ బయటకొస్తే జీరోలే. అండ్ కొన్ని సందర్భాల్లో ఇలా విలన్లు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు చెప్పే డైలాగు వాళ్ళ సొంత డైలాగ్ కాదు. వీళ్ళు కనపడేటటువంటి వేషం తీరు వాళ్ళ సొంత వేషం కాదు. నిజమైన వేషం కాదు. మేకప్ మానేస్తాడు. వీడు పాడే పాటలు కూడా వీళ్ళు సొంతంగా పాడే పాటలు గాదు. ఎవరో పాడతారు. ఆ పాట ఇంకొకడు రాసిస్తాడు. ఇంకొకడు పాడతాడు. ఎలా డాన్స్ ఎయ్యాలో ఇంకొకడు చెప్తున్నాడు. ఎలా ఫైటింగ్ జేయాలో మరొకడు చెప్తున్నాడు. గాల్లో ఎగరాలంటే స్ట్రింగ్స్ ఉంటాయి. తాళ్ళు పట్టుకు లాగుతారు. మనకి స్ట్రింగ్స్ ఉండవు. అక్కడ తొక్కిసలాటలో మనం వెళ్ళినప్పుడు ఆ తొక్కిసలాటలో మనం 2 చేతుల్లో పెడితే ఇలా గెంటేస్తే 100 మంది పైకి ఎగిరిపోరు. మనం ఎగిరిపోయి మన చిలక ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని సెకండ్ డే ఎళ్ళినా సినిమా అక్కడే ఉంటుంది. ఫస్ట్ డే ఎళ్తేనే అక్కడ సినిమా ఉంటుందనేటటువంటి అవసరం ఏమీ లేదు. ఇకపై అభ్యర్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఇటువంటి బెనిఫిట్ షోలు లేకపోతే ప్రీమియర్ షోలు అవసరం లేదు. రూ. 1000 పెట్టి మన తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి డబ్బులు దానికి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకోవడం మంచిది.